ఈష. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. ఇదొక హారర్ మూవీ. ఆత్మలు, దెయ్యాలు వీటిల చుట్టూ తిరిగే కథ. జనరల్‌గా హారర్ మూవీస్‌లో 2 ఎలిమెంట్స్ ఇంపార్టెంట్. ఒకటి హారర్. ఏం చేసైనా సరే ఆడియన్స్‌ని భయపెట్టగలగాలి. అది సీన్స్ విజువల్‌గా గాని, జంప్ స్కేరీ సౌండ్స్‌తో గాని. రెండోది హారర్‌కి తగ్గ స్టోరీ ఉండాలి. ఈ 2 గనక సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్టే. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఈ 2 విషయాల్లో పార్ట్‌లుగా అయితే ఈ సినిమా సక్సెస్ అయింది. కథ విషయానికొస్తే నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాల పేరు చెప్పి ప్రజల్ని మోసగిస్తున్న మంత్రగాళ్ళని ఎక్స్‌పోజ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో న్యూరో సర్జన్ కమ్ మంత్రగాడైన పృథ్వీని ఎక్స్‌పోజ్ చేస్తాకి ఈ నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే అసలు వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, ఏమైంది అన్నది సినిమా కథ. సినిమా డ్యూరేషన్ జస్ట్ 2 అవర్స్ ఉంది. సినిమా మొదలవడం హారర్ ఎలిమెంట్స్ తో మొదలైంది. కానీ ఫస్ట్ 40 మినిట్స్ సినిమా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. కానీ అసలు సినిమా అక్కడి నుండే మొదలైంది. హారర్ ఎలిమెంట్స్ ఒక్కొక్కటిగా వర్కౌట్ అయ్యాయి. లాస్ట్ 30 మినిట్స్ సినిమాకి చాలా ప్లస్ అయింది. అసలు సినిమాలో ఏం జరుగుతుంది అన్న ఎక్స్ప్లెనేషన్ ని ప్రాపర్ గా ఇక్కడ జస్టిఫై చేశారు. క్లైమాక్స్ ట్విస్ట్ గానీ, లాస్ట్ లో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ గానీ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా పర్వాలేదు. లో బడ్జెట్ అన్నది తెలుస్తుంది కానీ సినిమా స్టోరీకి తగ్గట్టు తీసుకున్న లొకేషన్స్ విజువల్ గా బాగున్నాయి. రైటింగ్స్ ఫస్ట్ హాఫ్ లో బాగుంటే మాత్రం సినిమా మంచి సినిమా అయ్యేది. అలాగే సీన్ టు సీన్ ఆ ట్రాన్సిషన్ ప్రాపర్ గా లేదు. దానివల్ల ఒక సీన్ కి నెక్స్ట్ వస్తున్న మరో సీన్ కి అసలు ఏమీ సంబంధం లేనట్టుగా అనిపించింది. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో గానీ ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుండేది. ముఖ్యంగా హెబా పటేల్ కాస్ట్యూమ్ కొంచెం ఆడ్నెస్ అనిపించింది. అందులోనూ సినిమా అంతా ఒకే కాస్ట్యూమ్ అన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా యాక్టర్స్ సెలక్షన్ బాగుంది. ఒక్క హెబా పటేల్ది తప్ప. కేవలం ఆడియన్స్ పుల్ కోసం ఈవెన్ తీసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హారర్ ఎలిమెంట్స్ కంఫర్టబుల్ అయితే చూసేయచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.